అంటే ఇప్పుడు డిఎస్సి సక్సెస్ కావడానికి ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు? నేను ఆల్మోస్ట్ 8 years నుంచి చేస్తున్నాను సార్. 2018లో కూడా చేశాను. మళ్ళీ అప్పుడు జస్ట్ మిస్ అయింది పోస్ట్ తగ్గడం వల్ల. కానీ ఈసారి మాత్రం టీజీటీ పోస్ట్కి సెలెక్ట్ అయ్యాను సార్. చాలా మీకు ఎలా అనిపిస్తుందమ్మా? నిజంగా మా డ్రీమ్ కమ్ ట్రూ సార్. చాలా హ్యాపీగా ఉంది. అసలు వస్తుందని మీరు అనుకున్నారు? అసలు అంటే ఓకే, పోస్టులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, షూర్గా వస్తుందని అనుకున్నాను. అంటే రాష్ట్ర ప్రభుత్వం మారగానే డిఎస్సి వస్తుందని ఊహించారు అసలు? షూర్ సార్, అనుకున్నాం. అంటే ఎలాగమ్మా? ఎందుకంటే ఎప్పుడైనా సరే ఈ గవర్నమెంటే కదా టీచర్ పోస్టులు అయినా ఏదైనా ఎక్కువగా గత గవర్నమెంట్లో టీచర్ పోస్టులు అంటే లాస్ట్ 2000 అంత ముందైనా సరే ఇప్పుడైనా సరే మాకు తెలిసి ఆయన ఫస్ట్ సైన్ చేసినప్పుడే అనుకున్నాం షూర్గా. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? నైస్ సార్, చాలా బాగుంది. సరిగ్గా చేయట్లేదని కొంచెమంది అంటారు. లేదు సార్, చాలా ఇప్పుడు కొంచెమంది అంటున్నారు ఏమనంటే డిఎస్సి సెలక్షన్ కోసం లంచాలు ఇచ్చి వచ్చారు అనేది కొంచెమంది మాట్లాడుతున్నారు సార్. చాలా రూమర్స్ వస్తాయి సార్. ఇంత ఇదిగా పక్కాగా ఇంత చక్కగా ప్లాన్ చేశారు, ప్రోగ్రామ్ని ఎంత గ్రేట్గా ఆర్గనైజ్ చేశారు. అంటే సో కంపల్సరీ నెగిటివ్ ఉద్యోగాలు ఇచ్చుకున్నారు అది ఇది అనే వాళ్ళకి మీరేం చెప్దాం అనుకుంటున్నారు సార్? కంపల్సరీగా ఏదో నెగిటివ్ థాట్ అనేది టాక్ అనేది వస్తుంది కదా, అవన్నీ పట్టించుకోకూడదు. కానీ గవర్నమెంట్ మాత్రం నిజంగా మా డ్రీమ్ నిజం చేశారు. సో చాలా చేతుల మీద అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవటం మీకు ఎలాగ? చాలా హ్యాపీగా ఉంది సార్. గవర్నమెంట్కి ఏం చెప్దాం అనుకుంటారు? థ్యాంక్ చాలా రుణపడి ఉన్నాం.